తమలపాకు కూడా కారప్పొడిలా చేసుకొని, వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే ఉంటుంది చూడండి. టేస్ట్ ఇన్, రోగాలు ఔట్. ఖచ్చితంగానండి. ప్రాసెస్‌లోకెళ్ళిపోదామండి. సో, ప్రాసెస్ ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తాను వినండి. లెట్స్ గో. ఇంగ్రీడియెంట్స్ ఏం కావాలో చూద్దామండి. 7, 8 ఎండుమిర్చి, ఒక ఎల్లుల్లిపాయి, తగినంత పులుపుకి తగినంత చింతపండు, 2 స్పూన్లు జీలకర్ర, తగినంత ఉప్పు, 2 స్పూన్లు ధనియాలు, తమలపాకు ఎండబెట్టింది తీసుకోండి. సో, ఫస్ట్ అయితే ఆయిల్ ఏసేసి స్టవ్ వెలిగించేసి రెడీగా ఉందనమాట. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలాగ ఎండుమిర్చి వేసేసుకోవడమేనండి. ఎండుమిర్చి ఇలా దోరగా వేగిన తర్వాత ధనియాలు వేసుకోవాలండి. ధనియాలు కూడా వేసుకొని వేపుకోవాలి. ధనియాలు తర్వాత జీలకర్ర అండి. జీలకర్ర కూడా వేసుకొని వేపుకోవాలనమాట. జీలకర్ర కొంచెం అయితే ఎగిపోతుందండి. ఎగిపోయిన తర్వాత తమలపాకు ఎండబెట్టుకొని ఉంది కదండీ! సో, ఇది కూడా వేసుకొని వేపుకుంటాం అనమాట. తమలపాకు ఎక్కువ ఎండలేదు మేము వేసిందిప్పుడు. సో, ఎక్కువ ఎండితే పొడిగా వస్తది. తక్కువగా అంటే కొంచెం తడేమన్నా ఉంటే కొంచెం తడి తడిగా వస్తదండి. అదనమాట. చింతపండు కూడా వేసేసుకున్నాము. అవి ఏగడానికి ఎక్కువ టైం అయితే పట్టదండి. సో, అయిపోయింది. ఏగిపోయినియి. మిక్సీ గిన్నెలోకి తీసేసుకుంటున్నామనమాట. తమలపాకు అందరికీ తెలిసిందేనండి. చాలా హెల్తీ. అంతే కదండీ! నేను తులసి కారం కూడా చేశాను. అది కూడా వీడియో పెట్టాను. ఏమైనా మిస్ అయితే ఖచ్చితంగా చూడండి. తమలపాకు కిల్లిలానే ఎందుకండి, ఇలా కారప్పొడిలా కూడా చేసుకోవచ్చు కదా అనిపిచ్చింది. సో, అంతేనండి. తీసేసుకున్న తర్వాత మిక్సీ గిన్నెలోకి వెల్లుల్లిపాయ రబ్బలేసేసుకొని, ఉప్పేసేసుకొని మిక్సీ కొట్టేసుకోవడమేనండి. సో, మిక్సీ కొట్టేసుకున్న తర్వాత ఇలా వచ్చిందనమాట. నేను మీకు టేస్ట్ చెప్తానండి. తమలపాకు ఎసెన్స్ ఉంది. అంటే దాని ఘాటు ఉంటుంది కదండీ! అది పోలేదు. ఆ ఘాటు ఉంటుందనమాట. చెప్పాలంటే ఆ ఘాటు ఉండాలండి. టేస్ట్ అయితే బావుందండి. కారం కారంగా ఘాటుగా. ట్రై చేయండి. ఖచ్చితంగా నచ్చుతుంది ఎవరికైనా. తమలపాకు కారం రెడీ. సో, ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా మీకు రావాలంటే నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. బాయ్.